ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ వివరణ. ముందుగా మనము ఆర్థికపరమైనటువంటి దృష్టికోణంతో మనం ప్రతి గ్రహాన్ని పరిశీలన చేస్తుండే, గ్రహాలతో ఆర్థిక పరిస్థితి పరిశీలన చేస్తూ ప్రస్తుతాంశమైనటువంటి గ్రహాల యొక్క గమనాన్ని కూడా అంచనా వేసుకుంటూ ఉంటాం. బుధుడి యొక్క ప్రభావం కానివ్వండి, రవిగ్రహ ప్రభావం కానివ్వండి, గురుడు వృషభరాల నుంచి వక్ర గమనం కానివ్వండి, శని యొక్క వక్ర గమనం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆర్థికపరమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తూ షేర్ మార్కెట్ యొక్క ప్రభావం చెప్తుంటాం. గత వారంలో నేను ఐరోపా మార్కెట్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది. గత వారంలోనే దానివల్ల కొంత ఆర్థిక నష్టం అనేది మనకు సంభవించింది. బట్ సెన్సెక్స్ పడిపోయిన, నిఫ్టీ మాత్రం వృద్ధిలోకి పొందుకునే అవకాశం కనపడుతుంది. పర్వాలేదు. ప్రస్తుతం చమురు నిల్వల సంబంధమైనటువంటి షేర్లు కూడా ఈ వారంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ వారం కూడా మీకు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి షేర్లలో వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్స్ అనేటువంటి షేర్స్లలో వృద్ధి పొందిన అవకాశం, తినుబండారాల సంబంధమైనటువంటి పదార్థాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, ధాన్యము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వాటి వల్ల, అటువంటి మార్కెటింగ్ షేర్స్ వల్ల మీకు లాభాలు పొందుకునే అవకాశం. బులియన్ మార్కెట్ పర్వాలేదు, లాభాలు పొందిన అవకాశం. స్వర్ణ విలువ కాస్త పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే మనకి దాదాపుగా 9వ తేదీ సెప్టెంబర్ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ మధ్యలో 11వ తేదీ కాస్త ఇబ్బందిగా గోచరించే అవకాశం కనపడుతోంది. అంటే ఒక్కరోజు మీరు షేర్ మార్కెట్లో అధికంగా పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఎందుకంటే కొద్దిగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే బ్యాంకింగ్ షేర్లు లాభాలు పొందే అవకాశం, ఐటీ షేర్లు కాస్త మందగమనంలో ముందుకు వెళ్ళే అవకాశం, అంటే పెద్దగా లాభం రాకపోవచ్చును. అలాగే ఔషధ సంబంధమైనటువంటి షేర్స్లలో కూడా మీకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు. బ్యాంకింగ్ సెక్టార్ యావరేజ్గా ఉంది. అలాగే మీకు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి షేర్లలో లాభాలు పొందుకునే అవకాశాలు, వాణిజ్య సంబంధించినటువంటి పంటల విషయంలో మీకు వృద్ధి పొందుకునే అవకాశాలు, వాతావరణ స్థితి మీకు అనుగుణం, అంటే నీటి సంబంధమైన లభ్యత పెరగడం వల్ల, వరుణుడి ప్రతాపం వల్ల మనకి షేర్ మార్కెట్లో కూడా వృద్ధి గోచరించే అవకాశం. అంటే ఆర్థిక వృద్ధి అనేది తప్పకుండా మనకి గత వారంలో 7% మించే అవకాశం ఉందనే విషయం స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఎకనామికల్ గ్రోత్, అంటే భారతదేశం యొక్క ఆర్థిక పరమైనటువంటి వృద్ధి మనకి 7% వరకు చేరుకునే అవకాశం ఉందన్నటువంటి వార్తలు. ఈ వారంలో ఆసియా మార్కెట్ కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా సింగపూర్ నుంచి వచ్చేటువంటి, చైనా నుంచి వచ్చేటువంటి శుభవార్తలు మనకి తప్పకుండా ఆర్థిక పురోభివృద్ధికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే యుద్ధ వాతావరణం సంబంధించినటువంటి వాటి ప్రభావం మన యొక్క జాతీయ సంబంధించినటువంటి షేర్ మార్కెట్ మీద ఉండే అవకాశం లేదు. తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనమే పొందుకునే అవకాశం. నిఫ్టీ మనకు దాదాపుగా 26,000 పాయింట్లకు చేరుకునే అవకాశం, లేదా 25,500 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే సెన్సెక్స్ కూడా మనకి ఈ వారంలో 22.8, అంటే 22,800 మార్క్, బెంచ్ మార్క్ ని దాటగలిగే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని షేర్లు ఉన్న ఎనర్జీ సంబంధించినటువంటి, అంటే కరెంట్ సంబంధమైన వాటిల్లో మీరు షేర్స్ కొన్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉండే అవకాశాలు బలంగా కనబడుతోంది. ఈ వారంలో అంటే 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో వృద్ధి రేటు బాగా ఉంది. ఒక 11వ తేదీ మాత్రమే పతనావస్థ ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 13వ తేదీ కూడా మధ్యాహ్నం తదుపరి కొద్దిగా, అంటే ఈ వారాంతంలో 13వ తేదీ మధ్యాహ్నం తదుపరి కూడా ఆర్థిక మందగమనం, ఈ ఎన్నికల ప్రభావం మన మీద ఉండే అవకాశం అందువల్ల కాస్త ఆ సమయంలో కూడా ఆర్థికంగా షేర్ మార్కెట్ బలహీన పడేటువంటి సూచన కనబడుతున్నాయి. ఏదేమైనా మరి ఈ వారంలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది అని అడిగితే, మేషము, కన్యా, తుల, వృశ్చికము, ధనుసు, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు. మీన రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి యావరేజ్గా షేర్ మార్కెట్లో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథునము, కుంభరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే షేర్లలో వీరు పెట్టుబడి పెట్టకపోతేనే మంచిది. రెండవ వారంలో, అంటే 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో మిథునం, కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు పొంచి ఉన్నాయి. కాబట్టి కాస్త ఆలోచన విధానం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తొందరపాటుతనంతో పెట్టుబడి పెట్టకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక సింహరాశి వారికి, వృషభం, కర్కాటక సింహరాశుల వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి.
దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే ఈ రాశుల వారికి లాభం పొందుకునే అవకాశాలు కనబడుతోంది. తప్పకుండా నేను చెప్పినటువంటి రాశులలో ఆర్థికాభివృద్ధి ఉండేటువంటి సూచనలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు గత 4 వారాలని అంచనా వేసుకొని ఈ వారంలో చెప్పినటువంటి ఫలితాలను స్వీకరించి తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి ఆనందము, ఆర్థిక లాభము, ఇబ్బందికరమైన వాతావరణాన్ని మన ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఒకవేళ మీకైనా చెప్పిన విషయాల్లో నష్టం వచ్చినట్టయితే మరొకసారి నేను పరిశోధన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లాభం వచ్చినట్టయితే ఇంకా పరిశోధన చేసి 10 మందికి ఈ విషయాన్ని సునాయాసంగా పంచే ప్రయత్నం, అంటే ఇటువంటి వార్తల్ని ప్రసారం చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని తెలియజేసుకుంటూ, తప్పకుండా షేర్ మార్కెట్లో మీకు మంచి సంపద పొందాలని, అద్భుతమైనటువంటి లావాదేవీల్లో లాభాలు పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.